లడ్లు లక్షల లడ్లు పట్టుకెళ్ళిన ఘనతని దాని కీర్తి అంటారో అపకీర్తి అంటారో టీటీడీ అయితే మూట కట్టుకుంది, బోల్డ్ పెద్ద మూట కట్టుకుంది. దీంతోపాటు ఇంకా సెవరల్ ఇష్యూస్, వీటన్నిటి మీద బరాబర్ మాట్లాడడానికి భరద్వాజ్ గారు వచ్చారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. ముందర శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అరాచకాన్ని, దాన్ని అరాచకం అనాలి, 3-4 జంతువుల కొవ్వు, ఫిష్ ఫ్యాట్ కూడా అందులో ఉందట, ఇంకా 7-8 రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయంట. ఇంత అద్భుతంగా ఇంత నైపుణ్యంతో శ్రీవారి లడ్డుని కలుషితం చేసిన మరి వారి విషయంలో ఈ ప్రభుత్వం ఎంత కమిటెడ్గా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఇలా బహిరంగంగా ప్రకటించడం, ప్రభుత్వం ప్రకటించలేదండి, చిన్న సవరణ. టీడీపీ ముఖ్యమంత్రి ఆయన చెప్పారు, రిపోర్ట్ బయటపెట్టింది టీడీపీ అధికార ప్రతినిధి బయటపెట్టారు. ప్రభుత్వం ఈవో పెట్టలా, మీరు గమనించుంటారు. ఈవో చెప్పలే, ఈవో రెస్పాన్సిబిలిటీ ఆయన కాకుండా ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఆయన ఇందులో ఇలా అంటే ఒక పొలిటికల్ వార్గా మొదలైంది, అది పొలిటికల్ వార్గా మారిపోయింది. అంటే వైసీపీని గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్యమత ప్రచారం జరుగుతోంది ఇక్కడ అనేది చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. తిరుమలకి వెళ్ళేటువంటి బస్సుల టిక్కెట్ల వెనకాల వేసినటువంటి ప్రకటనలు, దానికి సంబంధించిన వివాదం కూడా చూసాం మనం. అన్యమత ప్రచారం జరుగుతోంది అక్కడ అని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ మీద దాడి చేయడానికి కేంద్రీకరించి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు అనేది వైసీపీ నుంచి మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేయడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఒక సవాలు ఒకసారి విసిరారు. ఈ సందర్భంగా ఇద్దరే ఉన్నారు కూడా చూద్దామండి. ముందర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చూద్దాం. చంద్రబాబు గారు, తిరుమల లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కడాన చూశారు కదా, వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండటం మనందరూ అదృష్టం. ఆయన లోకనాయకుడు, ఆయన క్యాపిటల్ ఇక్కడ చూస్ చేసుకున్నారు అంతే. దాదాపు 50 సంవత్సరాల నుంచి నందిని నెయ్యి అక్కడికి సరఫరా అవుతోంది. అంటే కర్ణాటక డైరీ నుంచి ఇది సరఫరా జరుగుతోంది. రేట్లకు సంబంధించిన వివాదం వచ్చి 23లో ఈ కాంట్రాక్టు ఆపి ఈ కాంట్రాక్టు వేరే వాళ్ళకి వెళ్ళింది. అది ఆ ప్రాజెక్టుకి సంబంధించి కర్ణాటక డైరీ అమూల్లో విలీనం అయిపోతుంది, అదొక వివాదం నడుస్తోంది అక్కడ. ఈ సమయంలో ఈ కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టు వాళ్ళు దీనిలో వాడుతున్నటువంటి నెయ్యి, దానికి సంబంధించి జంతువుల ఫ్యాట్ కలిసింది దీనిలో అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ల్యాబ్ ఉంటుంది తిరుపతిలో. ఈ ల్యాబ్ టెస్ట్ జరిగిన తర్వాత మాత్రమే ఆ నెయ్యిని తీసుకోవటం, వినియోగించడం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ల్యాబ్ ఏర్పాటు చేశారు. మరి ల్యాబ్ ఏం చేస్తోంది అంటే, ఈ ఆరోపణ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. అంటే ల్యాబ్ పనితీరు ఏమిటి అనే దాని మీద ఒక వివరణ కావాల్సి ఉంటుంది ఈవో నుంచి. ఆయన వనస్పతి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు ఇప్పుడు. అలాగే యానిమల్ ఫ్యాట్ అని ముఖ్యమంత్రి గారు అన్నారు, వీళ్ళేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కావాలి. అలాగే సుబ్బారెడ్డి గారు ఆయన పద్ధతిలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు దీన్ని. ఆయన కూడా ఏమన్నారు ఒకసారి చూద్దామండి. సుబ్బారెడ్డి గారు మాట్లాడింది కూడా చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మాట్లాడింది చూద్దాం ఇప్పుడు. నేనెట్లా హిందువైండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను,
నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణించకారు. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. 100 రోజుల పాలనలో చేసి చెప్పిన హామీలు అమలు చేయలేదు. సో చూసాను వివిధ కార్యక్రమాలు. సుబ్బారెడ్డి గారు మాట్లాడింది, ఆయన అయితే ప్రమాణం చేస్తాను. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు నేరుగా ఇది అంటే పొలిటికలైజ్ చేశారు విషయాన్ని. పొలిటికలైజ్ చేసి దీన్ని రాజకీయ యుద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయ యుద్ధం కంటే కూడా అక్కడ భక్తుల మనోభావాలు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గొడవ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాల మీద దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ల్యాబ్ ఏం చేస్తోంది, ఇవి పైకి వెళుతుంటే ప్రతి సరుకుని దాని నాణ్యతని సరి చూసి పైకి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే చాలా సందర్భాల్లో రిజెక్ట్ అయిన సంఘటనలు కూడా చూసాం మనం. ల్యాబ్ రిజెక్ట్ చేసి ఆ సరుకును వెనక్కి పంపించేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఈ వనస్పతి ఫ్యాట్ అని చెప్తున్నారు ఆయన, అది అంటే దానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తున్నారు, దాన్ని కూడా వెనక్కి పంపించామని చెప్తున్నారు. అంటే ఇది ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి సంఘటన కావచ్చు. కానీ 23లో ఈ కాంట్రాక్ట్ నందిని నుంచి మారిన సందర్భంగా రాజస్థాన్కి సంబంధించిన ఒక కంపెనీ, గుజరాత్కి సంబంధించినటువంటి మరో కంపెనీ, వీళ్ళందరూ నెయ్యి సరఫరా చేశారు తిరుమలకి. అంటే గుజరాత్ కంపెనీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ కంపెనీ చెన్నైలో ఉంది. చెన్నైలో ఏఆర్ అనే పేరుతో చెన్నైలో ఉంది. రాజస్థాన్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా సరఫరా చేసింది. ఇక్కడి నుంచి నెయ్యి సరఫరా చేశారండి, లేకపోతే అందులో కలపాల్సిన ఫ్యాట్ సరఫరా చేశారు, యానిమల్ ఫ్యాట్? అదేమన్నా ఎస్టాబ్లిష్ అయిందా ఇన్వెస్టిగేషన్లో? లేదు, ఇంకా అంటే ఒక నివేదిక చెప్తున్నారు, అది పూర్తి స్థాయిలో ఇంకా బయటకి రాలేదు. దాని మీద రాజకీయ యుద్ధం అయితే జరుగుతుంది. ఈవో గారు ఎందుకంటే అంత డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు? ఈవోనే కదా చెప్పింది ఇప్పుడు వనస్పతి అని. వనస్పతి అంటే రీసెంట్గా జరిగి ఉండొచ్చు, రీసెంట్గా జరిగి వెనక్కి పంపించేసిన వ్యవహారం చెప్పుంటాడు ఆయన. కానీ 23 నుంచి 24 మధ్య జరిగినటువంటి, అంటే నందినిని ఆపిన తర్వాత జరిపినటువంటి లావాదేవీలకు సంబంధించి దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ ఏంటి అనేది బయటకు రావాలి ఇప్పుడు. అంటే ఒకటే అండి, స్ట్రైట్ క్వశ్చన్, రేటు కుదరక నందినిని ఆపేస్తుంది? రేటు కుదరక, నేను అనేది టీటీడీకి రేటు కుదరక కాదు, పెద్దలకి రేటు కుదరక. అయితే నందిని వారు చెప్తోంది ఏంటంటే 400 ఎంతో కోట్ చేసాం మేము, ₹1 తగ్గినా కొటేషన్ పోతుంది, అలా వెళ్ళిపోయింది మా చేతిలో నుంచి, 50 ఏళ్ల నుంచి మేము సరఫరా చేస్తున్నాం అని చెప్పాడు ఆయన. 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ నుంచి ఈ కాంట్రాక్ట్ బయటకు వెళ్ళటం దగ్గర నుంచి రకరకాల అనుమానాలు మొదలైనాయి. నందిని చేతిలో నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్, అంటే కర్ణాటక